నేను హార్ట్ ఆపరేషన్ మనిషిని. నేను 36 ఏళ్ళ నుండి ఆడ గుత్త కడుతున్నాను. నేను 36 ఏళ్ళ నుండి నేను గుత్త కడుతున్నాను. నా పిల్లలు, నా పిల్లలు ఆడే ఉన్నారు. నా భార్య మరి తీరిపోయింది. ఒక 45 దినాలు అయి సార్ నా భార్య తీరి, నా పిల్లలు రోడ్డున పడ్డారు. కమిషనర్ సార్ చెప్పు కాబట్టి మీరు వెనక జగట్టి 10 అడుగులు వేసి ఇస్తాము, మీరే తీసుకురండి, మీరే పెట్టుకునండి, మీకు ఎవరికి అవకాశం లేదని చెప్పినారు కమిషనర్ సార్. వాళ్ళు మర్యాద పెట్టి కోసి మనం తీసినాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి కాసి ముస్లిమ్స్లే ఉంటారు, ఎవరు అన్నీ మాకు తీసేసారు. రోడ్ల పడ్డారు సార్. మేము మా పిల్లలు ఉంటారు సార్. అన్న అందరికి నమస్తే అన్న. మేము కోతులబాయి దగ్గర ప్లేస్లో ఇన్ని కుటుంబాలు జీవిస్తున్నామన్న. గత 60-70 సంవత్సరాల నుంచి మేము జీవిస్తున్నాము. ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, టీడీ పార్టీ వాళ్ళు కానీ ఎవరిని కూడా మమ్మల్ని ఇంతవరకు టచ్ చేసింది లేదు, అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పింది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే జైనాష్ రెడ్డి గారు గతంలో వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన హామీ ఎప్పటికైనా మీకు మేము పర్మనెంట్గా పట్టాలు ఇస్తానని భీమమోహన్ రెడ్డి గారు చెప్పినారు. అదేవిధంగా ఆయన క్రీసేసినందుకు జైనాష్ రెడ్డి గారు పిలిచి మీది మున్సిపాలిటీ స్థలము, మీరు ఖాళీ చేస్తే మీకే ఆ ప్లేస్లో స్థలాలకు అందరికీ మీకు బంకులు వేసిస్తాము, మీరంతా రోడ్డుకు వచ్చినారు, కొద్దిగా ఎన్నిక జరిపి మిమ్మల్ని అంతా లైన్గా ఒకే లెవెల్గా మీకు చేస్తామని చెప్పినారు. అందుకు కమిషనర్ గారు పోయిన సంవత్సరం డిసెంబర్లో పిలిపించి చెప్పడం జరిగింది. మేము తర్వాత ఎమ్మెల్యేతో కలిసే మీకే చేస్తామని చెప్పినారు. అందుకు ఆ ఎమ్మెల్యే కమిషనర్ మాటిని మేము కాల్ చేసినాము. ప్లేస్ అంతా ఖాళీ చేసిన తర్వాత వీళ్ళు దౌర్జన్యంగా విశ్వ హిందూ పరిషత్తుల్లో వచ్చేసి కాంపౌండ్ వేసి స్థలము టెంపుల్ అని బెదిరిస్తున్నారు. మమ్మల్ని అక్కడ దగ్గర రానియడం లేదు. మా బండలు బాలు కొడుతున్నారు, మమ్మల్ని దగ్గర కూడా రానియడం లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా ఎలాగైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఏం మాట్లాడలేదు సార్. ఆయన ఏం చెప్పినాడు, మాది మున్సిపాలిటీ స్థలము, మీరు కాల్ చేస్తే మేము బంకులు వేసి మీకే ఇచ్చేస్తామని చెప్పినారు అంతే. మేము అదేవిధంగా ఎమ్మెల్యే కూడా కలిసినాం. ఎమ్మెల్యే కూడా అదే మాట చెప్పినాడు మాకు. ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు. కోతులబాయి విషయంలో రకరకాలుగా దీన్ని ఏదేదో చేయాలనే ఆలోచనతో అందరూ ఏదేదో చేస్తున్నారు. ఆ విషయంలో బాధ్యతలంతా వాళ్ళ ఆవేదన ఇంతకుముందు వినిపించారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యం పోతే మేము అధికార పార్టీలో ఉండి కూడా వీళ్ళని మేము ముందుండి వీళ్ళని సాయం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి ఎమ్మెల్యే గారు ఇటు జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి రాబోయే ఇబ్బంది ఉంటుంది, వీళ్ళకి పర్మిట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళు టెంపరీగా ఇన్ని రోజులు ఉన్నారు. వీళ్ళకి గీతలు ఏదైనా ఉంటే మీ సమక్షంలోనే జరిగితే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళని తీసుకుని పోయి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ విషయం ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడం వల్ల ఎమ్మెల్యే గారు వీళ్ళు టెంపరీగా ఉన్నారు, వీళ్ళని పర్మిట్ వీళ్ళకే చేసేసాము, అక్కడ రానిపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక 6 అడుగులు వెనక వేసుకోవాలని చెప్పే ఆలోచనతో కమిషనర్ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి చెప్పడం వల్ల వీళ్ళు ఆ కొట్టాలు తీసేయడం, షాపులు తీయడం జరిగింది. దాంతోపాటు ఆ తీసేయడం ఇన్ని రోజులు ఎవరి చేత కాలే తీసేయడానికి, వీళ్ళు ఏదో 6 అడుగులు వెనక పోయి తీసుకుంటామనే ఆలోచనతో వీళ్ళంతా క్లీన్ చేసుకునే లోపల విశ్వ హిందూ పరిషత్ అనే వీళ్ళు కొన్ని రాజేంద్ర ప్రసాద్ అయితేనేమి సత్యరెడ్డి అయితేనేమి వీని లేనిపోని అపోహలు జనాల్లో పుట్టించి హిందూ ముస్లిం ఆ సమస్యను వీళ్ళు చేసుకుని తినే స్థలం పైన హిందూ ముస్లిం అనే ఒక వాదన తెచ్చి దాన్ని గుడికి సంబంధం అది ఇది అని చెప్పారు. ఆ గుడికి సంబంధించిన స్థలం వేరే, మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం వేరే, ఆ సర్వే నంబర్ వేరే, ఈ సర్వే నంబర్ వేరే. ఆ సర్వే నంబర్ సంబంధించింది గుడికి ఉంది, ఆ రోడ్డు ఉంది, 2 పక్కల రోడ్డు కూడా ఉన్నాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు గుడికి. మున్సిపాలిటీ సపరేట్ నాకు మ్యాప్ కూడా ఇచ్చారు షాప్స్, ఆ షాప్స్ సంబంధించిన మ్యాప్ కూడా మా దగ్గర ఉంది. దయచేసి ఎందుకంటే ప్రతి విషయంలో హిందూ ముస్లిం అనే ఒక వాదన తెస్తున్నారు, దయచేసి హిందూ సోదరులు కూడా దీన్ని గమనించాలని కోరుతున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరి వల్ల ఎమ్మెగనూరు చెడిపోతుంది. దయచేసి మీకు చెప్తున్నా, వీళ్ళిద్దరే మా ఎమ్మెగనూరుని నాశనం చేయడానికి వీళ్ళు పుట్టారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో చేయాలనే ఆలోచన ఉన్నారు. దయచేసి హిందూ సోదరులకు ఒకటే చెప్తున్నా, స్థలం వీళ్ళదే, అయ్యేది కూడా వీళ్ళకే. ఇది 100% ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. అందుకోసమే బాధ్యతల్ని ముందు పెట్టుకొని కూడా ఈ విషయం చెప్తున్నా నేను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే వీళ్ళకి పర్మిట్ చేయాలనే ఆలోచన ఎమ్మెల్యే గారు ఒకటి ఉంది. చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్లోనే చెప్పారు,
మున్సిపాలిటీ స్థలం ఉంటే ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టాము. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, మీరు ఏం తొందరపడద్దండి, ఏదన్నా ఉంటే అధికారులు మొత్తం ఏం వాళ్ళు మన రికార్డ్ పరంగా ఏం చేయాలో చేస్తారు, అంతవరకు మీరు ఓపిక పట్టండి అంటే వీళ్ళు సైలెంట్ ఉన్నారు. వీళ్ళు సైలెంట్ ఉన్నారంటే మీరు ఇడిచిపెట్టారని అనుకుంటారేమో. అది కన్నా కాకుంటే గ్యారంటీ వాళ్ళు అక్కడే పోయి ఉంటారు. దానికి వీళ్ళందరికీ మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తుంది.